అందరికీ నమస్కారం. అతి తక్కువ వేతనాలతో పనిచేస్తూ శ్రమ దోపిడీకి గురవుతున్నటువంటి ఉద్యోగులు, కాంట్రాక్ట్ అవుట్‌సోర్సింగ్, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, ఆశా కార్యకర్తలు, ఇతర సమగ్ర శిక్ష ఉద్యోగులు గానీ, ఇతర అనేక రకాల ఉద్యోగులైతే సమాన పనికి సమాన వేతనం, కనీస వేతనం ఇవ్వాలని చెప్పేసి భారతదేశ వ్యాప్తంగా డిమాండ్ అయితే చేస్తున్నారు. ఇక్కడ ఏపీలో నుంచి న్యూస్ చూస్తే కనీస వేతనం ఇవ్వాల్సిందే, మా సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి, డిమాండ్ల సాధనకు ఆరోగ్య మిత్రుల భారీ ధర్నా, మృతి చెందిన 2 ఆరోగ్య మిత్రుల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్, కనీస వేతనం ఇవ్వాల్సిందే అంటూ ఇక్కడ అమరావతి నుంచి న్యూస్ అయితే చూస్తున్నాం. ఎన్టీఆర్ వైద్య సేవ అంటే ఆరోగ్యశ్రీ పథకం కింద 17 ఏళ్లుగా సేవలు అందిస్తున్న తమకు కనీస వేతనం ఇవ్వాలని వైద్య సేవా ట్రస్ట్ సీఈఓ రవి పటాన్ శెట్టిని వైద్య మిత్రులైతే డిమాండ్ చేశారు. ఇక గుంటూరులోని మంగళగిరి ట్రస్ట్ కార్యాలయం ముందు గురువారం క్షేత్రస్థాయి సిబ్బంది పెద్ద ఎత్తున ధర్నాకైతే దిగారు. ఇక్కడ ధర్నాలో సొమ్మసిల్లి పడిపోయిన అమ్మాజీ అయినటువంటి వైద్య మిత్ర ఇక్కడ కనిపిస్తున్న దృశ్యం ఇక్కడ చూస్తున్నాం. ఇక టీడీపీ కూటమి ప్రభుత్వం మిత్రుల సమస్యలను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బీమా ప్రతిపాదనల నేపథ్యంలో ఉద్యోగుల్లో భయాందోళనలు నెలకొన్నాయని, ఈ సందర్భంగా ఏపీ ఆరోగ్య మిత్ర, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల యూనియన్ ప్రతినిధులు సీఈఓను కలిసి డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. వారి డిమాండ్ ఏంటి అంటే వైద్య మిత్రులకు కేడర్ కల్పించాలి, బీమా విధానాన్ని అమలు చేయాలి, డిగ్రీ, పీజీలు చదివి ప్రభుత్వ సేవల్లో ఉన్న తమకు ఉద్యోగ భద్రత లేదు, 17 సంవత్సరాలు దాటిన వారందరినీ కాంట్రాక్ట్ ఉద్యోగులుగా గుర్తించి డీపీఓ కేడర్ ఇచ్చి కనీస వేతనాలు ఇవ్వాలి, ఉద్యోగి మృతి చెందితే 15 లక్షల ఎక్స్గ్రేషియో రిటైర్మెంట్ బెనిఫిట్ కింద 10 లక్షలు ఇవ్వాలి, అందరికీ సర్వీస్ వెయిటేజ్ కల్పించాలి, ఫీల్డ్ సిబ్బందికి అంతర్గత ప్రమోషన్లు ఇవ్వాలి. ఈ విధంగా ఆరోగ్య మిత్రుల కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి అనేక డిమాండ్లతో నిన్న ధర్నా అయితే చేయడం జరిగింది. ఇక ఫీల్డ్ ఉద్యోగులకు కేడర్ కల్పించాలంటూ కూడా ఆరోగ్య మిత్రుల కుటుంబాలకు మృతి చెందిన వారికి 15 లక్షల ఎక్స్గ్రేషియో కూడా అందజేసి వారి కుటుంబాలను ఆదుకోవాలని చెప్పేసి ఇక్కడ డిమాండ్ అయితే చేస్తున్నారు. ఆసుపత్రులకు, రోగులకు వారధిగా ఉంటున్నాం, ఆరోగ్య మిత్రుల సేవలను గుర్తించి ప్రభుత్వం కనీస వేతనాలను అమలు చేయాలి, మేము ఆసుపత్రులకు, రోగులకు వారధిగా ఉండి ఆరోగ్యశ్రీ అమల్లో ఎంతో సేవ చేస్తున్నాం, రోగులను ఆసుపత్రుల్లో చేర్చడమే కాక వారికి ఆరోగ్యశ్రీ అమల్లో కీలక పాత్ర పోషిస్తున్నామంటూ ఇక్కడ న్యూస్ అయితే చూస్తున్నాం. ఈ విధంగా అనేక డిమాండ్లతో కనీస వేతనం ఇవ్వాల్సిందే అనేటువంటి డిమాండ్ అయితే ఇటీవల మనం న్యూస్ పేపర్లో చూస్తున్నాం. అనేక చిన్న ఉద్యోగులందరూ కూడా సమ్మెలు, ధర్నాలు అయితే చేస్తూనే ఉన్నారు. ప్రభుత్వం ఖచ్చితంగా ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం అయితే 32,000 కనీస వేతనం ఇటీవలే ప్రకటించింది. దాని ప్రకారం ఒక చట్టం చేసి భారతదేశ వ్యాప్తంగా అందరికీ కూడా కనీస వేతనాన్ని అమలు చేయాలని చెప్పేసి కోరుకుందాం. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.